చేసి వాళ్ళందరితో మిస్ కాల్ ఇప్పించడం రాజేందర్ అన్న. మెదక్ పార్లమెంటు తెలంగాణలో ఉన్న 17 మంది పార్లమెంటులలో లబ్ధిదారుల సంపర్క సంయోజనలో మెదక్ పార్లమెంటు మొదటి స్థానంలో ఉందని గర్వంగా చెప్తా ఉన్నాం రాజేంద్ర అన్న. మొదటి స్థానంలో ఉన్న గణాంకాలలో మీరు రాష్ట్ర పార్టీలో రిపోర్ట్ అడగండి. ఇప్పటికే ప్రతి లబ్ధిదారుని ఇంటికి పోయి వారి డోర్కి ఒక స్టిక్కర్ అతికిచ్చి ఇది నరేంద్ర మోడీ గారి నుంచి మీ ఇంటికి లబ్ధి చేకూరుతుంది అని మీరందరూ కలిసి చెప్పినా చెప్పలేదా? చెప్పినామా చెప్పలేదా? ప్రతి ఇంటికి స్టిక్కర్ వేసినమా లేదా? ఏమొస్తుంది ప్రజల నుంచి స్పందన? ఏ పార్టీ వాళ్ళైనా ఒకటే మాట చెప్తున్నారు, ఈసారి ఓటు ఎటు పడుతుంది? ఎటు పడుతుంది? నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని చెప్తున్నారు. ఎవరికి ఓటేస్తారు? ఏ పార్టీ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, కమ్యూనిస్ట్ వాళ్ళైనా, ఆఖరికి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏమంటారు? అన్న మా బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ అనేది ఓ టైటానిక్ పడవ లాంటిది, పడవకు రంధ్రం పడ్డది, సారికి అర్థం కాలేదు. 3 ఏళ్ల కింద దుబ్బాకలో రంధ్రం కొట్టినాం టైటానిక్ పడవకి. కొట్టినవా? కొట్టినవా? 2వ రంధ్రం హుజురాబాద్ లో కొట్టినవా? కానీ సార్ గట్ల 10వ అంతస్తులో స్టీమర్ మీద ఉన్నాడు, లోపలికి నీళ్ళు వస్తున్నాయి అనేది కనబడలేదు. కనబడదా? ఎప్పుడు కనబడ్డాయి? మొన్న కనబడ్డాయి చలికాలంలో. సారు కిందికి వచ్చే వరకు పడవ ఏమైంది? నడి సముద్రంలోకి వచ్చింది. ఎన్ని మోటార్లు పెట్టినా, కాళేశ్వరం బాహుబలి పంపులు పెట్టినా నీళ్లు బయటికి పోలే. ఫలితం ఏమైంది? ఏమైంది ఫలితం? ఒకటి ఉన్నాయని చెప్పుకుందాం ఇంగ్లీష్ సినిమాల్లో. 500 ఏళ్ల కింద ఓ పడవ నడి సముద్రంలో మునిగింది. ఏంది దాని పేరు? ఏంది దాని పేరు? ఏంది? ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత మునిగిపోయే పడవ ఏం పడవ? ఏం పడవ? ఏం పడవ? టిఆర్ఎస్ మునుగుతుందా? టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడే దానికి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చారు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి. సారు చంద్రశేఖర్ రావు గారు నువ్వు పోయి ఫామ్ హౌస్ లో కూర్చో అని చెప్పారు. చెప్పిరా చెప్పలేదా? మెదక్లో ఓడిపోయిరో లేదా? ఓడిపోయిరో లేదా? రేపు మళ్ళీ మెదక్లు ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? గెలవాలంటే ఏం చేయాలి? ప్రతి ఇంటికి పోయి దండం పెట్టాలి. అని ఆయన బీఆర్ఎస్ అయినా నేను పోను అనొద్దు అంటారా? అట్లా పోతారా? పోరా? బీఆర్ఎస్ సర్పంచులు కూడా మనకు చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క సర్పంచ్కి వాళ్ళ 5 సంవత్సరాల టెన్యూర్ పూర్తయ్యేసరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు బిల్లులు రాక సర్పంచులు ఉపాధి హామీ కూలీలుగా మారిన ఒకే ఒక రాష్ట్రం బంగారు తెలంగాణ అని చెప్పే తెలంగాణ రాష్ట్రం తప్ప ఇంకొకటి కాదు. అందుకని టిఆర్ఎస్ సర్పంచులకు కూడా ఈనాకున్నది. కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ మెదక్ నుంచి ఎవరు పోటీ చేస్తారో మీకు అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం పుట్టిన గడ్డ మెదక్ జిల్లా. జై తెలంగాణ అని గట్టిగా మాట్లాడిన గడ్డ సిద్దిపేట గడ్డ. కానీ మెదక్ పార్లమెంట్కి వెళ్ళి టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసినందుకు ఒక్కడంటే ఒక్కడు జై తెలంగాణ అన్నాడు. దొరకలే. దొరికిందా? దొరికిందా? పక్క జిల్లాకి వెళ్ళి తెచ్చుకోలేదా? తెచ్చుకురా? 610 జీవో అమలు కావాలా వద్దా? కావాలంటే అల్లుడు హరీష్ కి మెదక్ ఏం సంబంధం అని అడగాలా వద్దా? మెదక్ అడగాలా వద్దా? మన మెదక్ అసెంబ్లీ అడిగింది, నేను దత్తత తీసుకుంటా అన్నాడు. నువ్వు దత్తత సారు ఈడిగా సిద్దిపేట నాశనం చేసినావు, నేను మొత్తానికే మెదక్ పంపిస్తాను మా రఘునందన్ అని చెప్పారు. చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? జనముతోటి గెలవలేమని, ధనముతోటి గెలుతామని సూట్ కేసులు ఉన్నాయని తెచ్చుకొని ఈడ క్యాండిడేట్ గా పెట్టుకున్నారు. ఎందుకు మెదక్ జిల్లాలో ఒక్కరు లేడా? టిఆర్ఎస్ కెళ్ళి జై తెలంగాణ ఒక్కరు లేడా? మెదకు కంపల్సరీ గెలుతుంది. గెలుతుందా? గెలిచే ఉంటే కార్యకర్తకి ఇవ్వాలి కదా. ఇవ్వాలి వద్దా? పైసలు ఉండడానికి ఇచ్చిరంటే అర్థమైంది. గెలుతారనా ఓడిపోతారనా? ఓట్లని వద్దామని వస్తున్నాడు హరీష్. కొనలిద్దామా? కొనలిద్దామా? తప్పు జరగనిద్దామా? అడ్డుకుందామా? వద్దా? డబ్బులు పెంచితే బగాయించాలా వద్దా? ఎక్కడికక్కడ ఉరికించి కొట్టాలి. కొడదామా వద్దా? ప్రజాస్వామ్యం బతకాలంటే
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగల్లో ప్రజాస్వామ్యం బతకాలంటే పైసలు వంచడాన్ని ఎక్కడికక్కడ బగాయించాలి. బగాయిస్తామో పైసలు వంచలిస్తారా? ఎట్టి పరిస్థితులలో కూడా జరగదు. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఊర్లలో డిఆర్డిఏ సెల్ఫ్ ఉద్యోగులతోటి పైసలు వంచి సిద్దిపేటలో నాకు తిరుగులేదని చెప్తుండే హరీష్ రావు అనేటోడు. మొన్న సిద్దిపేటలో హరీష్ రావుకి 1,05,000 ఓట్లు వస్తే ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన ఓట్లు 80,000 ఓట్లు ఆయనకు వ్యతిరేకంగా వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 20 చెప్పాలి. సిద్దిపేట కానీ హరీష్ రావును బీట్ చేసేటువంటి ఓట్లు ఏ పార్టీకి వస్తాయి? ఏ పార్టీకి వస్తాయి? ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తే 4 రోజులు నియోజకవర్గానికి రాలే. కానీ ఇలా మెదక్ పార్లమెంట్ ఎన్నికలు అవుతుంటే రఘునందన్ సిద్దిపేటలో తిరుగుతుంటే హరీష్ రావు కాళ్ళ కింద భూమి కదులుతుంది. సిద్దిపేటలో ఓట్లు తగ్గుతాయని భయపట్టి రోజు వచ్చి సిద్దిపేటలో కూర్చుంటున్నాడు. రోజు 10,000 మందికి టెలిఫోన్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఇది నా గడ్డ, నన్ను కాపాడుండ్రి, రఘునందన్ కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా వాడు నన్ను తన్ని కరీంనగర్ వెళ్ళగొడతాడని దండం పెట్టుకుంటూ తిరుగుతున్నాడు. 600 రూపాయల జీవో అమలు చేయాలన్నా వద్దా? 317 జీవో తెచ్చి సిద్దిపేట టీచర్లని నారాయణ ఖేడ్కి పంపిన హరీష్ అన్నట్టు సిద్దిపేటకి వెళ్ళి కరీంనగర్ పంపాలా వద్దా? పంపాలా వద్దా? ఎవరి చేతులు ఉంది? ఎవరి చేతిలో? మీ చేతులు ఉంది. సిద్దిపేటలో అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావుకి వచ్చిన దానికంటే 4 ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటే ఆయన్నే సిద్దిపేట ఇచ్చిపెట్టి పోతాడు. పంపాలా వద్దా? ఏం చేస్తారు శ్రీకాంత్ గారు? పంపుతారా ఉంచుకుంటారా? పంపుతారా? మోహన్ రెడ్డి గారు పంపుతారా ఉంచుతారా? గట్టిగా చెప్పాలి. పంపుదామా ఉంచుదామా? వాళ్ళకున్న ఒకే ఒక అహంకారం, డబ్బు అహంకారం, పైసలు తప్ప ఇంకేం లేవు. వెంకట్రామరెడ్డి అనే ఆయన వచ్చిండు బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేస్తాను. సార్ మాట్లాడమంటే మస్తు ముచ్చట చెప్తున్నాడు. ఏం చెప్పిండు? వెనుకడికి రాజశేఖర రెడ్డి దగ్గర సూట్ కేసులు మోసిండు, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సూట్ కేసులు మలిచిండు. తర్వాత టీఆర్ఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కాలు మొక్కి అట్టదారిలో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు. ఎన్నడైనా ఆయన ఎమ్మెల్సీ ఒకసారి మన ఊళ్ళో చెప్పాలి. 2021 సంవత్సరంలో వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్సీ అయినరు. ₹1 ఖర్చు లేదు. గౌరవనీయులు సిరిపూర్ కాగజ్ నగర్ శాసనసభ్యులు పెద్దలు పాల్వా యతీష్ గారు ఇప్పుడే వేదిక మీకు రావడం జరిగింది. వారికి వేదిక నుంచి స్వాగత సుమాంజలిని తెలియజేస్తా ఉన్నాం. 2021లో వెంకట్రామరెడ్డి గారు అనేటువంటి కలెక్టర్ సకుటుంబంగా చంద్రశేఖరరావు గారికి సాష్టాంగ దండం పెట్టి ₹1 ఖర్చు లేకుండా 2021లో ఎమ్మెల్సీ అయిండు. ఎప్పుడైండు? 21లో అయిండు. 21 పోయింది, 22 పోయింది, 23 పోయింది. ఇలా ఏడున్నాం? 24లో ఉన్నాం. ఇవాళ వచ్చి చెప్తున్నాడు ఏం చేస్తాడంట? సార్కి వెళ్తే 100 కోట్లు పెట్టి స్కూళ్లు పెడతాడంట, 100 కోట్లు పెట్టి దవాఖానాలు కడతాడంట. ఒకసారి మన ఊర్లలో అడగాలి, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినప్పుడు, వెంకట్రామరెడ్డి వచ్చినప్పుడు అడగాలి. ₹1 ఖర్చు లేకుండా 2021లో గెలిచినావు కదా వెంకట్రామరెడ్డి గారు, 3 ఏళ్లకోనే మెదక్కి ₹3 ఇచ్చిన వాళ్ళు అడగాలి. ఇచ్చిండా? ప్రతి సంవత్సరం 5 కోట్లు ఎమ్మెల్సీ నిధులు వచ్చినాయి. ఒక్కరోజు మెదక్ జిల్లాలో ఒక్క కుటుంబానికి కనీసం ₹1 సహాయం చేయనాడు వెంకట్రామరెడ్డి. ఇలా ఏం చెప్తున్నారు? 100 కోట్లు పెట్టి చదివిపిస్తాడంట. ఎవరిని చదివిపిస్తావు? 3 ఏళ్లకోనే నువ్వు ఏడాదికి 100 కోట్లు ఇస్తే అన్న మీరు వద్దన్నారా? మా మెదక్ మీడియా మిత్రులు వద్దన్నారా? చంద్రశేఖరరావు వద్దన్నారా? హరీష్ రావు వద్దన్నారా? ఎవరైనా వద్దన్నా? మళ్ళా 3 ఏళ్లకోనే పిల్లికి పిచ్చ వేయలే, పువ్వులు తినే చేయితోటి కనీసం చేతులు పలేదు. ఆయన వచ్చి 100 కోట్లు పెట్టి మెదకును డెవలప్ చేస్తా. ఆయన అసలు మర్చిపోయి చెప్తున్నట్టున్నాడు. 100 కోట్లు ఇచ్చి సీటు తెచ్చుకున్నా అని చెప్తే చదిపోతుందని 100 కోట్లు పెట్టి డెవలప్ చేస్తా అని చెప్తున్నాడు. మనుషుల మాట రివర్స్ గా చెప్తున్నాడు. ఆయన ఇంకో మాట చెప్తున్నాడు, హరీష్ నా రాజకీయ గురువు. ఎవరంటే ఆయన గురువు? హరీష్ ఆయన రాజకీయ గురువు అంట. ఒక మాట మా సిద్దిపేట లీడర్లందరూ వినాలి, సిద్దిపేట సర్పంచులు వినాలి. హరీష్ మంత్రిగా ఉన్నప్పుడు
వెంకట్రామరెడ్డి సిద్దిపేట కలెక్టర్ ఉన్నప్పుడు ఎవరైనా సర్పంచ్ పోయి అన్న కలెక్టర్ గారికి ఒక